సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్థానిక బాలాజీ స్వీట్ హౌస్ లో తినుబండారంలో బల్లిపడిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. బల్లిపడిన ఆహారం తిన్న చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాలాజీ స్వీట్ హౌస్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. ₹1,00,000 జరిమానా విధించారు. అయితే బాలాజీ స్వీట్ హౌస్ లో తనిఖీలు చేస్తుండగా స్థానికులు భారీ ఎత్తున చేరుకుని మిగతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లపై తనిఖీలు ఎందుకు చేయటం లేదని అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అధికారులు నిబంధనలు పాటించని హోటల్, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 lakh వరకు పెనాల్టీ చేశారు. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 lakh వరకు పెనాల్టీ చేశారు. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 lakh వరకు పెనాల్టీ చేశారు. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కరువైపోయినారు. మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అపాయింట్ అయ్యి 6 సంవత్సరాలకు పైచిలుగా కావస్తుంది. కానీ ఆమె ఎన్నడూ కూడా కనబడలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ప్రజలు ఫోన్ చేస్తే ముఖం చాటేస్తుంది. నిన్న పాత్రికేయుల సమక్షంలో ఇక్కడ ఒక అతనికి బల్లి వస్తే పత్రికలలో చూసి మాత్రము తూతూ మంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారి గారు వచ్చారు. తూతూ మంత్రంగా వెళ్ళిపోయారు. సీజ్ చేయాల్సిన చోట తాళం వేసి వెళ్ళిపోయారు. మరి ఈమె మేడంకు తాయిలాలు ముడుతున్నాయా, మరి వాటాదనం ఉందా, ఎందుకు మరి ఈ నిర్లక్ష్యమే ధోరణి ఎందుకు ఆమెకు అని మేము ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఇప్పటికైనా దయచేసి జిల్లా పాలనాధికారి గారు, కలెక్టర్ గారు స్పందించి ఇప్పటికైనా ఇలాంటి అధికారిని సస్పెండ్ చేసి కొత్త నూతన అధికారిని నియమించాల్సిందిగా మేము విన్నవిస్తున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ